ఆమేన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. కొంచెం ముందుకు జరగండి, నా మాట వినపడకపోతే ముందుకు జరగండి. మీ గురించి ప్రార్థన చేసినప్పుడు బిలీవర్కి అనగా విశ్వాసికి అభ్యంతరకరముగా ఉంటే ఏమవుతుందో ఒకసారి చెప్పమన్నారు దేవుడు. నేను వాక్యం చూపిస్తాను. ఒక విశ్వాసికి అభ్యంతరకరంగా ఉంటే ఇంత ఆ విశ్వాసి గురించి దేవుడు ఎంత కేర్ తీసుకుంటాడో బైబిల్ రాసింది. ఆమేన్. హల్లెలూయా. చూద్దాం బైబిల్లోంచి మత్తయి సువార్త, మత్తయి సువార్త 18వ అధ్యాయం 6వ వాక్యం. నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతరపరుచు వాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగుడు రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయబడుట వాడికి మేలు. ఆమేన్. ఉందా రాసి లేదా? ఉందా? ఎవరిని అభ్యంతరపరిస్తే? ఆమేన్. ఒక బిలీవర్కి అనగా ఒక విశ్వాసికి అభ్యంతర పరిస్తే, నువ్వు అభ్యంతర కారణముగా ఉంటే నీ మెడకి పెద్ద తిరుగుల రాయి కడతాడు దేవుడు. తిరుగుల రాయి అంటే నూనె గానుగులో ఉంటుంది చూసారా? గాడిదను కట్టి తిప్పుతా ఉంటారు, ఎద్దులు కట్టి తిప్పుతా ఉంటారు నూనె గానుగు. ఆ నూనె గానుగులో ఉన్న రాయిని తీసి నీ మెడకు కట్టి లోతైన సముద్రంలో పడవేస్తాడు. ఇక లోపల నుంచి మరి బయటకు వచ్చేది లేదు. అంటే కారణం ఏంటంటే ఆ మనుషుని పాతాళంలో వేస్తాడని అర్థం. ఆమేన్. అంటే అభ్యంతర కారణముగా ఉండకూడదు. సాధ్యమైనంత వరకు అందరితో సమాధానం కలిగి ఉండేటట్లు ఉండాలి. అందరితో సమాధానం పడుతూ సమాధానం కలిగి ఉండేటట్టు ఉంటే ప్రభు నీకు సహాయం చేస్తాడు. ప్రతిదానికి ఆటంకంగా ఉండకూడదు. నీ జీవితం ఎలా ఉండాలంటే నేను చూస్తే అందరూ కూడా ఇష్టపడేటట్లు ఉండాలి. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే ఇక్కడ మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయం 13వ వాక్యం 14వ వాక్యం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు. మీరందులో ప్రవేశించు వారిని ప్రవేశింపండి. మీకు అర్థమైంది? ఇక్కడ పరలోక రాజ్యాన్ని మోస్తారంట వాడు. పరలోక రాజ్యం మూయించమంటే తెలుసేమన్నా మీకు? పరలోక రాజ్యాన్ని మూయించమంటే మీకు తెలుసా? అంటే అర్థం ఏంటంటే ఇక్కడ శాస్త్రులు, పరిచయులు, బోధకులు వీళ్ళు. శాస్త్రులు, పరిచయులు ఎవరు? వీళ్ళు బోధకులు. వీళ్ళు దేవుని ప్రజలకి సరైన సువార్త ప్రకటించకుండా అందరినీ వాళ్ళ కాళ్ళ కింద పెట్టుకొని నడుస్తూ ఉంటారు. వాళ్ళ ఎదుట పరలోక రాజ్యాన్ని మూసివేసినట్టు కనబడతా ఉంటుంది. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే మనుషులు ఎదుట మీరు పరలోక రాజ్యాన్ని మోస్తున్నారు, మీరు వెళ్ళరు, అందులోనికి వెళ్లే వారిని వెళ్ళనీయరు. ఇలాంటి క్యారెక్టర్ కలిగిన వాళ్ళు లేకపోలేదు సమాజంలో. ఆమేన్. ప్రార్థన చేస్తున్నారనుకో ప్రార్థన చేయనీరు, చర్చికి వెళ్తున్నారనుకో చర్చికి వెళ్ళనీరు, బైబిల్ చదువుతుంటే బైబిల్ చదవనీరు, వాక్యం చెప్తూ ఉంటే వాక్యం చెప్పనీరు. ఇలాంటి అభ్యంతరాలు చాలా ఉన్నాయి. వీళ్ళందరికీ పాతాళం ఉందని బైబిల్ చెప్తుంది. ఆమేన్.
వీళ్ళందరికీ ఆటంకపరుచువాడు ఎవడో, ఆటంకపరుచువాడిని మెడకి పెద్ద తిరువల రాయి కట్టి వాడిని పరలోక రాజ్యములో వేస్తానని బైబిల్ చదివిస్తా ఉంది. ఈరోజు నీ వాక్యం ఉంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవుడు కార్యం ధరించి నడిపిస్తున్న ఉన్నతమైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు నిన్ను భద్రపరిచి నడిపించాలని కోరుకుంటున్నాడు. అందుకే అభ్యంతరాలు రాక తప్పదు, ఖచ్చితంగా అభ్యంతరాలు వస్తాయి. బైబిల్ చెప్తుంది ఇక్కడ అభ్యంతరాలు రాక తప్పవు. చూద్దాం బైబిల్లో మత్తయి సువార్త 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయం 7వ వాక్యం. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు గాని ఎవరి వలన అభ్యంతరములు వచ్చునో ఆ మనుషునికి శ్రమ. అంటే బైబిల్ ఏం చెప్తుందంటే, ఎవరి వలన అభ్యంతరములు వచ్చునో ఆ మనుషులకు శ్రమ, ఆ మనుషుడు పుట్టకుండా మేలు అని ఇస్కరియోతు యూదా గురించి మాట్లాడారు యేసయ్య. యేసు ప్రభుకి ఆటంకంగా ఉన్నాడు. యేసు ప్రభుకి ఆటంకంగా ఉన్న ఇస్కరియోతు యూదా గురించి యేసు ప్రభు మాట్లాడుతూ, నేను ముఖముచ్చి ఎవరికైతే ఇస్తానో వాడి వల్ల నేను అప్పగించబడుతున్నాను, వాడి వల్ల నాకు అభ్యంతరములు వస్తున్నాయి, వీడు పుట్టకుండా ఉండినా వీడికి మేలు అని వాడి గురించి మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం ఉంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, అభ్యంతర కారణముగా నువ్వు ఉండకూడదు. నిన్ను చూస్తే అందరూ అసహించుకోకూడదు. నువ్వు దేవునికి దగ్గరై దేవుని ఆరాధించు వారిగా ఉండాలి. ప్రభుకి దగ్గరై ప్రభుని ఆరాధించు వారిగా ఉండాలి. సాధ్యమైనంత వరకు ఎవరు ఆరాధించినా ఆరాధించకపోయినా నీవైతే దేవుని సన్నిధిలో దేవుని కొరకు నిలబడి ఆయన ఆరాధించగలిగితే నీ జీవితం ఆశీర్వాదకరముగా మారుతుంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అందుక అభ్యంతర కారణంగా ఉండకూడదు. ఎప్పుడు కూడా దేవునికి దగ్గరై ప్రభుని మహిమపరుస్తూ దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం ధరించి నడిపిస్తున్నాడు. బిలీవర్కి ఆటంకకరంగా ఉండి, దైవజనులకు ఆటంకకరంగా ఉండి, పరిచర్యకి ఆటంకకరంగా ఉండి, ప్రార్థన చేసే వాళ్ళకి ఆటంకకరంగా ఉంటే నీ బ్రతుకు ఒక రోజున పాతాళంలో వేస్తాడని బైబిల్ సెలవిస్తా ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఎట్లున్నాయా? హల్లెలూయా. కనుక ఈ రోజు నీ వాక్యం సెలవిస్తా ఉంది. ఆయన అర్థం చెప్పాడు. అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 8వ వాక్యం. అయితే ఎలాము అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని ప్రయత్నము చేసి వారిని ఎదిరించారు. ఎలాము అనే పేరునకు గాడిదవాడని అర్థం. చూడండి, గమనించి, ఒక అధిపతి ఉన్నాడు, పౌలు సువార్త ప్రకటిస్తున్నాడు ఆ వ్యక్తికి. ఆ అధిపతి పదే చెరసాల నుంచి పిలిపించుకొని పౌలుని బర్నబాసుని పిలిపించుకొని సువార్త వింటున్నాడు. అయితే ఆ అధిపతిని, మీకు అర్థమవుతుంది చెప్పేది, ఆ అధిపతి విశ్వాసులకు వచ్చాడట. వచ్చిన తర్వాత ఎలామో అనే ఒక గాడిద విద్య కలిగిన వాడు ఆ అధిపతిని విశ్వాసముడు తొలగిపోయేలాగా చేయటం మొదలుపెట్టాడు. తొలగించడానికి ప్రయత్నం చేశాడు. 9వ వాక్యం చూడండి. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతని తేరి చూసి, సమస్త కపటముతో సమస్త దుర్మార్గముతో నిండిన వాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గంలో చెడగొట్టుట మానవా. ఎవడంట? చెప్పండి గట్టిగా. ఎవడు వీడు? అపవాది కుమారుడు. నిన్నెవడన్నా ఆటంకపరిస్తే, చర్చికి రావద్దని ఎవడన్నా ఆటంకపరిచినా, నిన్ను పాడు చేయాలని చూసినా, నిన్ను విశ్వాసం నుంచి తొలగించాలని చూసినా వాడు అపవాది కుమారుడే. వాడు హస్బెండ్ కావచ్చు, వైఫ్ కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇంకెవడని కావచ్చు. ఏ కుమారుడు వాడు? అపవాది కుమారుడే. బైబిల్ ఏం చెప్తుందో నా మాటలు కాదు ఇవి. ఎవరి మాటలు?
యేసు ప్రభు మాట్లాడుతున్న మాటలు పౌలు అంటున్నాడు, అపవాది కుమారుడా సమస్త నీతికి విరోధి. ఎట్టున్నాడంటే వీడు, అయితే అతని తేరు చూసినప్పుడు సమస్త కపటముతో నిండి ఉన్నాడట, సమస్త దుర్మార్గంతో నిండి ఉన్నాడట. కపటముతోను దుర్మార్గముతోను, కపటం అంటే పైకి ఒక మాట లోపల ఒక మాట, పైకి ఒక మాట లోపల ఒక మాట, దుర్మార్గపు మాటలతో నిండిన వాడ అపవాది కుమారుడ కింద సాతాను రాసిన పుట్టింట్లో. అపవాది కుమారుడా సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నిన మార్గంలో చెడగొట్టుట మానవా. చూడండి, వాళ్ళు తిన్నని మార్గంలో నడుస్తుంటే భార్య నడుస్తుంటే భర్త చెడగొట్టడం, భర్త నడుస్తుంటే భార్య చెడగొట్టడం, పిల్లలు నడుస్తుంటే తల్లిదండ్రులు చెడగొట్టడం, ఇలాంటి క్యారెక్టర్స్ కలిగిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ దేవుడు ఏమని సంబోధిస్తున్నాడు తెలుసా? కపటంతో నిండిన వాడా అపవాది కుమారుడా, కపటముతో నిండిన వాడా అపవాది కుమారుడా, అమ్మాయి దుర్మార్గుడా అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? దుర్మార్గుడా. ఇంకోసారి రాసి ఉంటుంది బైబిల్లో, నువ్వు దౌర్భాగ్యుడవు అని రాసి ఉంటుంది. ఏమని రాసి ఉంటుంది? నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు అని రాసి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే దేవుడు ఏమంటాడంటే, అపవాది కుమారుడా సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నిన మార్గంలో చెడగొట్టుట మానవా. 11వ వాక్యం జరుగుతున్నాడు. ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీదకి ఎత్తి ఉన్నాడు. అర్థమైందా? వీళ్ళందరూ చెడగొట్టే వాళ్ళందరి మీద చెయ్యి ఎత్తి ఉన్నాడు. ఏమెత్తి ఉన్నాడు? చెయ్యి ఎత్తేది దీవించడానికి ఒకటి ఉంటుంది, ఒకటి నాశనము చేయడానికి ఒకటి ఉంటుంది. దావీదు కాలంలో దేవుడు చెయ్యి ఎత్తాడు. యెరూషలేములో ఇలా చెయ్యాడిస్తే 70,000 మంది చచ్చిపోయారు. దావీదు కాపురం ఉండే పట్టణం మీదకి, సియోను పర్వతం మీదకి, సియోను పురం మీదకి రాగానే దేవుడు చూసి అంటాడు, చెయ్యెత్తిన దేవతను చూసి చెయ్యి వెనకది చాలేక అనగానే చెయ్యి వెనక తీస్తాడు. ఇక్కడ చెయ్యి ఎత్తాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఐగుప్తు దేశంలో చెయ్యెత్తితే అక్కడ కప్పలు మిడతలు అన్ని వచ్చినాయి. ఇక్కడ చెయ్యెత్తింది ఎందుకు తెలుసా? ఈ దుర్మార్గుడిని గుడితనంతో మొత్తటానికి దేవుడు చెయ్యెత్తాడు. నేను చదువుతున్న చూడండి ఒకసారి. నీవు కొంతకాలము గుడ్డివాడవే, సూర్యుడు చూడకుందవని చెప్పాడు. ఏం చూడకుండా? సూర్యుడు చూడకుండా ముందు అని చెప్పాడు. వెంటనే మబ్బును చీకటిని అతని కమ్మిన గనుక అతని తిరుగులాడుచు ఎవడైనా చెయ్యి పట్టుకుని నడిపిస్తారేమో అని ఎదుర్కొంటాను. అప్పుడు దాకా మనుషుల సహాయం లేదనుకున్నాడు. ఇప్పుడైతే నన్ను ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అని ఎదురు చూస్తున్నాడు. అన్ని పడిపోతాయి, కళ్ళు పడిపోతాయి, కాళ్ళు పడిపోతాయి, అన్ని పడిపోతాయి, కానీ వాడు పులుసు దావు. అంటే బైబిల్ ఏం చెప్తుందండి? ఇక్కడ బైబిల్ చెప్తుంది అక్కడ 12వ వాక్యం చూడండి. అంతటా అధిపతి జరిగిన దాన్ని చూసి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వాసించు. తొలగిపోలేదు ఆ వ్యక్తి. నా ప్రియ దేవుని బిడ్డారా, మీకు ఎందుకు చెప్తున్నా అంటే, మీరు పొరపాటున తొలగిపోయారంటే మాత్రం వాళ్ళ మాటలు విని దేవుని మందిరం విడిచిపెట్టడం కానీ, దైవజనుల సహవాసం విడిచిపెట్టడం కానీ, వాక్యాన్ని విడిచిపెట్టడం కానీ, ప్రార్థన చేయటం మర్చిపోవటం కానీ, బైబిల్ చదవటం మర్చిపోవటం కానీ, పాటలు పాడటం మర్చిపోవటం కానీ, ఇలాంటి పనులు వాళ్ళ మాటలు లేని మాటలు ఇది కనుక మీరు మర్చిపోతే వాళ్ళతో పాటు మీరు పాతాళానికి వెళ్ళిపోతారు. వాళ్ళతో పాటు మీరు కూడా పాతాళానికి వెళ్ళిపోతారు. ప్రాణం పోయినా సరే ఏసైని విడిచిపోతారు. ఆమె చెప్పరే? ఆమెనా? ఆమె చెప్పరా? దేవుడి మీద ఉండరా? దేవుళ్ళు ఉండరా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఇలాంటి వాళ్ళందరినీ ఏమంటారంటే, దుర్మార్గుడు, నీతికి విరోధి, కపటముతో నిండిన వాడు, ఇలాంటి వాడి మీద చేయి పైకి చాపి దేవుడు చేయి చాపినాడు. సూర్యుడిని చూడకుండా ఆగిపోయాడు. సూర్యుడు అంటే ఇక్కడ సాదృశ్యం ఏంటంటే యేసు ప్రభువు. ఈ దేవుడు కనపడ్డ వ్యక్తికి, అసలు ఆ వ్యక్తిని దేవుడు ఉండడు. వాళ్ళు రాదు దరిదాపు, వాళ్ళకి వాక్యాలు తెలుసు.
ఆమేన్. హల్లెలూయా. 5వ వాక్యం చదువుతుంది చూడండి. 5వ వాక్యం చదవండి. కనబడలా? దేవుని వాక్యం ప్రసరించుచుండెడి. పాపు అతడు వివేకము గలవాడై ఈరోజు ఈ వాక్యం వింటున్నా, ఈ అభ్యంతర కారణంగా ఉండేవాడు లోకంలో చాలా తెలియగలవాడు. వాడికి అన్ని తెలుస్తాయి. నేను అటు చేయగలను, ఇటు చేయగలను, ఏమనుకున్నాను బెదిరిస్తామనుకో. దేవుని విశ్వాసమేమో వాళ్ళకి ఏం తెలియదు. ఒక దేవుడేమో దేవుడే దేవుడు. అందుకని వాళ్ళందరి మీద చెయ్యెత్తాడు. ఎవరెత్తారండి? దేవుడు. చెప్పండి గట్టిగా, ఎవరెత్తారు చెయ్యి? గట్టి చెప్పండి, ఎవరెత్తారు చెయ్యి? చెయ్యెత్తాడు. సమస్త కపటముతో నిండిన దుర్మార్గుడా, సమస్త దేవుని నీతికి విరోధి అని చెప్తూ ప్రభు యొక్క తిరిగిన మార్గం చెడగొట్టువాడా. ఈరోజు నీ వాక్యం ఉంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు కొరకు ఆయత్తపడి ప్రభు సన్నిధిలో కనిపెట్టుకుని మీరు ప్రార్థన చేస్తూ ఉండి ఆయన కొరకు మీరు ఎదురు చూస్తే నిశ్చయముగా దేవుడు మీ పట్ల గొప్ప కార్యం ధరించి నడిపిస్తాడు. ఆమేన్. ఆమె నాన్నకపోతే నాకు సంబంధం లేదు, నీకు బ్లెస్సింగ్స్ రావు. తింటావా నాన్న అన్నం అన్నప్పుడు నువ్వు అన్నప్పుడు ప్లేట్లకు అన్నం వస్తుందా? వస్తుందా? నువ్వు అనాలి కదా, లేకపోతే ఏది కావు. ఆమె షాప్కి వెళ్ళి కొనడానికి వెళ్ళినప్పుడు అక్కడ సేల్స్ మ్యాన్ అతనుండి ఏం కావాలి సార్ అంటే ఏం మాట్లాడుకున్నా ముద్దులు అక్కడ నిలబడితే ఏమన్నా అంతరా చూపిస్తాడా? ఏం చూపిడు కదా. మరి అక్కడికి వెళ్ళి చూపించండి, ఏం చూపించమంటారు అన్నప్పుడు పలాని చూపి నోట్ నుంచి బయటకు వస్తేనే వాడు చూపిస్తాడు. చర్చికి వచ్చినప్పుడు మీ నోరు తెరకపోతే మూగి ముద్దులాగా ఉంటే ఎట్లుంటది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూద్దాం మార్కు సువార్త 9వ అధ్యాయం. మార్కు సువార్త 9వ అధ్యాయం 42వ వాక్యం. 9:42 వాక్యం. నా యందు విశ్వాసం ఉంచు చిన్నవారిలో ఒకరికి అభ్యంతరపరుచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగుల రాయి కట్టి సముద్రములో పడవేయబడుట వానికి లేదు. ఆమేన్. అనబడిందా? సేమ్ అదే వాక్యం ఇక్కడ కూడా ఉంది. దీనికి క్లియరెన్స్ మార్క్స్ వార్తలు కనపడుతుంది. 48వ వాక్యం చూద్దాం. నరకమున వారి పురుగు సావదు వాకి ఆరదు. 48వ వాక్యం 9:48 నరకమున వారి పురుగు సావదు. ఇప్పుడు చెప్పండి, అభ్యంతరం ఎవరైనా పరిచయాలు ఉంటే వాళ్ళకి ఈ స్టేజ్లో ఉన్నారు. ఈ ప్రెజెంట్ ఈ సెకండ్లో ఈ స్టేజ్లో వాళ్ళు ఉన్నారు. మీకు అర్థమైందా? అభ్యంతర కారణముగా ఎవరికి నువ్వు ఉండకూడదు, నువ్వు కూడా ఉండకూడదు. ఉంటే ఎక్కడికి వెళ్ళిపోతావు? తిరుగుల రాయి కడుగుతాడు ఆయన. నూనె గానుగు రాయి ఉంటుంది, ఆ రాయి ఈ సైజులో ఇంకా పెద్దగా ఉంటుంది, అది నీ మెడకు కడతాడు. ఎవరు కడతారు? యేసు ప్రభువే కడతాడు.
లోతైన సముద్రం కింద లోపలగా పంపించేస్తాడు, మళ్ళీ రావు పైకి. ఇక లోతైన సముద్రం అని రాసింది. మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఏమనుందంటే 48వ వాక్యంలో రాసింది, నరకమున వారి పురుగు, చెప్పండి, నరకమున వారి పురుగు చావదు, అగ్గి ఎగిరికి అంతులేయించండి. నేను ఎవరైనా అభ్యంతర పడుతుంటే అట్లుంటే చేసుకోండి, నన్ను చేసుకున్నాను. నేనైతే ప్రే చేసుకుంటా, నేనైతే దేవుడిని పని చేస్తా, నేనైతే దేవుడి కొరకు బ్రతుకుతా. నువ్వు బ్రతుకుకో, నువ్వు బ్రతుకు, నీ ఇష్టం, అది ఈ లైఫ్ నీ ఇష్టం. ఆమేన్. నేను మొన్న ఎక్కడికి వెళ్దామని బయలుదేరితే దేవుడు అన్నాడు, ఆయన ఏమన్నాడంటే, యేసయ్య ఏమన్నాడంటే, విశ్వాసికి అభ్యంతరకరంగా ఉంటే ఆ వ్యక్తి ఏమవుతుందో నీకు తెలుసా అన్నాడు. నన్ను నాకు తెలియదు రా మత్తయి సువార్త 18వ అధ్యాయం చదువు ఒకసారి అన్నాడు. అందులో ఏముందయ్యా అంటే, ఉంది అక్కడ, చదువు అన్నట్టు. నేను ప్రేయర్ కూడా చేయట్లే, ఎక్కడికి వెళ్దామని జర్నీ చేద్దామని బయటకు వెళ్తున్నప్పుడు స్వరం వినబడుతుంది. ఆ వాక్యం ఒకసారి చదవా అని చెప్పేసి అన్నప్పుడు చూస్తే ఇందులో ఉంది. చాలాసార్లు చదివాను ఈ వాక్యాన్ని, నేను చాలాసార్లు చదివాను, కానీ నాకు అంతగా మైండ్కి ఎక్కల. మైండ్కి ఎక్కకపోవడానికి కారణం ఏంటి అంటే, ఒక్కోసారి మన నుదురు ఇత్తడిగా మారింది. ఏంటది? దేంతో? ఇత్తడిలోంచి బయటకు మనం వెళ్తుందా? వెళ్ళదు. నీ నుదురు ఇత్తడిగా మారితే మైండ్లోకి ఎక్కవు. ఒక్కోసారి మనకు ఆ ఆలోచనలు అట్లా వస్తాయి. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే, నేను చదివి ఆ వాక్యం విన్న తర్వాత ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు, మమ్మీ ఇది ఎలా చెప్తా నాకు అర్థం కాదంటే, నేను నడిపిస్తా, నేను భయపడు దేవుడు. ఇంకా బిలీవర్కి అభ్యంతరకరంగా, ఇంతకాలం నేను మీకు చెప్పాను, ఒక దైవజనుడికి అభ్యంతరకరంగా ఉంటేనే దేవుడు సీరియస్ అవుతాడని చెప్పాను. గుర్తుందా మీకు ఆ మెసేజ్? దైవజనుడికి వ్యతిరేకంగా ఉంటేనే దేవుడు సీరియస్ అవుతాడని చెప్పారు. ఇక్కడ బిలీవర్ కూడా అభ్యంతర కారణంగా ఉంటే ఆ వ్యక్తిని మర్చిపోడు, వాడి సంగతి చూస్తాడు, ఆ వ్యక్తి సంగతి చూస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకుంటారు మరి? ఉండొద్దు కదా, అభ్యంతర కారణంగా లేకుండా బతకాలి. చదువుతాం బైబిల్లో. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 13వ వాక్యం. కాగా మనం ఇక మీదట ఒకరినొకడు తీర్పు తీర్చుకుందుము, ఇదిగాక సహోదరునికి అడ్డమైన ఆటంకమైన కలగకుందుమని మీరు నిశ్చయించుకునుడి. ఏమన్నది అక్కడ? అంటే ఏమి చెప్పకూడదట? ప్రేయర్కి వెళ్ళే వాళ్ళకి, ప్రార్థన చేసుకునే వాళ్ళకి అడ్డం చెప్పకూడదు, ఎదురు చెప్పకూడదు. వాళ్ళు ప్రేయర్ చేసుకుంటా చేసుకో అనాలి, బైబిల్ చదువుకుంటాను చదువుకో అనాలి. నేను దేవుని మార్గంలోకి వెళ్తాను అని చెప్పేసి ఓకే, ప్రోత్సాహం చేయాలి. ఆటంకపరచకూడదు. ఆమేన్. ఏం చేయకూడదు? ఒకరినొకడు తీర్పు తీర్చుకోకూడదు. సహోదరునికైనా అడ్డము ఏమీ కూడా కలగకుండా వాళ్ళని చూసుకోవాలి. నీ లైఫ్ ఎందుకు చూసుకోవాలండి? నువ్వు ఎందుకు చూసుకోవాలి? వాతావరణంలో వేస్తాడు, ఎక్కడేస్తాడు? మీరు వంట చేస్తారు కదా, ఒకసారి గిన్నె తీసేసి స్టవ్ ముట్టించేసి దాని మీద చేయి పెట్టి చూడండి ఎట్లా. 10 నిమిషాలు ఉంచుతారా? 2 నిమిషాలు ఉంచుతారా? ఒరే 2 సెకండ్లు ఉంచరాదు దాంట్లో పెట్టి, తీయట పెట్టి. ఎట్లా ఉంటుంది? ఆటలు ఏముంటుంది, కాలిపోతాయి. అవునా కదా? అది ఆ కొంచెం దానికి కట్టాడిపోతే నీ బాడీ అంతా చేసుకుని అందులో వేస్తాడు. నీ ప్రాణమును నీ ఆత్మను కలిపి ఏమేమి వేస్తా తెలుసా? ప్రాణము, ఆత్మ, దేహం. ప్రాణాత్మ దేహం మొత్తం చేసుకుని అందులో వేస్తాడు పాతాళం. ఏంటి నీ పరిస్థితి? అందుకని అభ్యంతర కారణముగా బిలీవర్కి లేకుండా ఉండాలి. ఆమేన్.
ఎవరికి కూడా అభ్యంతరకారంగా ఉండకూడదు. నువ్వు బిలీవర్కే అభ్యంతరకారంగా ఉండకుండా ఉంటే మరి దైవజనుడికి ఇంకెంత జాగ్రత్త ఉండాలి. దైవజనుడితో ఒకసారి ఆలోచించి మరి బిలీవర్ గురించి అంత కేర్ తీసుకున్నప్పుడు దైవజనుడి విషయంలో కూడా అంతకంటే ఇంకెక్కువ కేర్ తీసుకుంటాడు. నువ్వు డ్యూటీ చేసుకుంటా, ప్రేయర్ చేస్తూ డ్యూటీ చేసుకుంటే దేవుని పని చేస్తూ ఉంటాడు. మరి దైవజనులు సంపూర్ణంగా లైఫ్ అంతా తినకపోయినా ఇచ్చినా ఇయ్యకపోయినా దేవుళ్ళు కూర్చొని ఏడుస్తూ లైఫ్ని త్యాగం చేస్తుంది. మరి ఈయనకంత ప్రాధాన్యత ఇవ్వాలి దేవుడు. నీ గురించే దేవుడు అంత కేర్ తీసుకుంటున్నప్పుడు, నీ గురించే దేవుడు అంతగా మాట్లాడుతున్నప్పుడు దైవజనుడి గురించి ఇంకెంత మాట్లాడాలని. ఆమేన్, హల్లెలూయా. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అర్థమైంది. నీకెవరైనా ఆటంకం ఉంటే వాటి సంగతి మాత్రం ఉంటుందా ఉండదా? ఎవరు తెలవండి. ఉంటుందా ఉండదా? నువ్వంటే అంత ఇష్టం, నువ్వంటే దేవుని కొరకు అంత బ్రతుకుతావని ఆయనకి బాగా తెలుసు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 12వ వాక్యం. ఇలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయటం వలనను. చూడండి ఏంటంటే ఇది ఏమంటారు దీన్ని? చూడండి నా వైపు చూడండి. ఏమంటారు దీన్ని ఏమంటారు? అభ్యంతర కారణంగా ఉండి నీకు మీ విరోధంగా లేచి ఉంటే ఈ వ్యక్తిని ఏమంటారు? చేసే పనులన్నింటిని ఏమంటారు? పాపము అన్నాడు ఆయన. ఏమన్నాడు ఆయన? సార్ కింద వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను మీరు క్రీస్తునకు విరోధంగా పాపము చేయవారవుతున్నారు. ఆమేన్. కింద బలహీనతలను రాసింది కదా, మనసాక్షి నొప్పించడం రాసింది కదా. కింద మూల భాష ఉంది గాయపరుచుట, పుట్టింట్లో ఉంది గాయపరుచుట. వారు మనస్సుని గాయపరిచేవారు ఉన్నారు. ఏం పరుస్తారండి? గాయపరుచుట. ఇలాంటి వారు పాపము చేయవారు ఏం చేస్తారంట? ఏం చేస్తారు? మీ ఎవరికైనా ఆటంకం ఉందా? మాని, అది కరెక్ట్ కాదు. ఇతరులకు ఆటంకంగా ఉండకూడదు, అభ్యంతర కారణంగా ఉండకూడదు. దేవుడు మాట్లాడుతున్న మాటలు గుర్తుపెట్టుకొని ప్రభువుకు దగ్గరయ్యి ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని నువ్వు ప్రార్థన చేస్తూ ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చేతుల పైకి ఎత్తాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు నీకు సెలవిచ్చిన ఈ మాటలను గుర్తుపెట్టుకొని ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేయాలి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అపోస్తలుల కార్యముల గ్రంథంలో 5వ అధ్యాయంలో అననీయ సప్పీరలు ఉన్నారు. ఎవరున్నారు? అననీయ సప్పీరలు ఉన్నారు. వాడు బిలీవర్స్. వాడు అందరూ పొలం అమ్మి తీసుకుని అపోస్తలుల పాదాల దగ్గర పెడుతుంటే వీళ్ళు కూడా పొలం అమ్మారు. పొలం అమ్మిన దాంట్లో కొంత దాచుకున్నారు. ఇంట్లో కొంత తీసుకొని దాచుకొని కొంత తీసుకొచ్చి పేతురు పాదాల దగ్గర పెట్టారు. పేతురు ఏమన్నాడంటే, అపోస్తలుడు పేతురు ఏమన్నాడంటే, మీ పొలం మీది కదా, మీరు దాన్ని అమ్మారు. ఇక్కడ డిస్కషన్ జరిగింది ఏంటంటే, అది కొంత తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పెట్టినప్పుడు పేతురు పాదాల దగ్గర పెట్టినప్పుడు పేతురు అంటాడు, ఎందుకన్నారా అని అడిగాడు. చదువుతాం బైబిల్లో.
అపోస్తుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము 3వ వాక్యం చూడండి. పేతురు అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయము ప్రేరేపించెను? ఆమేన్. ఇప్పుడు పొలం దేవుడిదండి, మొక్కాడు, ఇచ్చాడు. బాగా ఆలోచించండి. పొలం, ల్యాండ్ దేవుడిది, మొక్కాడు. అందరూ కూడా ఇస్తారని చెప్పారు. అందరూ అమ్మేసి తీసుకొచ్చి ఇచ్చారు. పేతురు చెప్పాడు, దాన్ని అమ్మి తీసుకురండి, అందరికి పేదలకు పంచుదాం అని పేతురు చెప్పాడు. మరి వీళ్ళు కూడా అమ్మేసి తీసుకొచ్చేటప్పుడు దేవుడిది కదా, మొత్తం తీసుకొచ్చి దేవుని పాదాల దగ్గర పెట్టాలి. మరి వీళ్ళు అందరు తీసుకొచ్చి ఉంటేనేమో వాళ్ళకి సమిష్టిగా కొద్దు లేకుండా ఉందని బైబిల్లో రాసి 35వ వాక్యం 4:35 అందరు తీసుకొచ్చి ఇచ్చారు. 37వ వాక్యంలో ఉంది, భూములన్నీ కూడా అందరూ తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారని రాష్ట్రం. ల్యాండ్ ఇచ్చడం, వాళ్ళు ఇస్తానని తీసుకోవటానికి దేవుడు ఓకే, అది అయిపోయింది. వీళ్ళు అమ్మేశారు, ఇది దేవుడి దయ అని చెప్పి అమ్మేసి డబ్బులు తీసుకొచ్చేటప్పుడు కొంత దాచుకొని తీసుకొచ్చి ఇచ్చారు. పేతురు అంటున్నాడు, ఎందుకు ఇట్లా చేశారు మీరు? దేవుడిని ఎందుకు మోసపుస్తున్నారు? దేవుడు ఇచ్చే దేవుడికి అని చెప్పేశారు కదా. ముందు అసలు ఎవరు ఇమ్మన్నారు? మిమ్మల్ని బలవంతం చేశారా? ఆటంకపరిచారు? ఎవరన్నా మిమ్మల్ని ఏమన్నా అన్నారా అంటే ఏం మాట్లాడు. కానీ అక్కడ బైబిల్ రాసింది 4వ వాక్యం, అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిప్పటి నీ వశమై ఉండలేరా? చూడండి, ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకుంటున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితివి అన్నాడు. మనుషులతో కాదు, నీ దేవునితోనే అబద్ధం ఆడి. నీకు అర్థమైందా? ఫస్ట్ దేవునికి మొక్కాడు, తర్వాత డిఫరెంట్ ఆలోచన వచ్చి ఇచ్చేసి కాన్ఫిడెంట్ ప్రేయర్ చేసుకుంటే అయిపోయాయి. కానీ దాచుకున్నాడు, కొంత తీసుకొచ్చి దేవునికి ఇచ్చాడు. ఎందుకు నీ హృదయంలో ఎంత ప్రేరేపణ? సాతానుడు ఎందుకు ఇట్లా నేను చేస్తున్నాడు? అబద్ధం ఆడితే ఎందుకయ్యా బాబు అని గద్దిస్తున్నాడు ఆయన. ఆ మాటలు వింటున్ననే ప్రాణం విడిచి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడు. అది విన్నవారు, చూసిన వారందరికీ భయం కలిగిందంట. మామూలుగా భయం కాదు, భయంకరమైన భయం కలిగింది. ప్రజలో హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి ఒకసారి మీరు ఆలోచన చేయండి. ప్రభు నీకు సహాయం చేసి నేను నడిపిస్తున్నాను. ఉన్నతమైన దేవుడు, పరిశుద్ధుడు, సర్వసంపదలు కానీ మహనీయుడు, సర్వోన్నతుని దేవుడు, నీ ప్రార్థనలకు సమాధానం ఇవ్వగలిగిన వాడు. నీకెవరైనా విరోధంగా లెగిస్తేనే దేవుడు అంత కేర్ తీసుకున్నాడంటే మరి నీ విషయంలో నువ్వు అంటే ఎంత ప్రాణం వేసేకి నీకు అర్థమవుతుంది చెప్పాను. మీకు తెలీదు దేవుడి విలువ ఏందో, మీ మీద ఉన్న విలువ చాలా గొప్ప విలువ. అది మీ గురించి యేసయ్య ఎంత కేర్ తీసుకుంటున్నాడో నీకు తెలీదు, చాలా కేర్ తీసుకుంటున్నాడు. నీకు విరోధంగా ఎవరైనా లేగిస్తే, నీకు విరోధంగా ఎవరైనా లేగిసి అభ్యంతరకాలంగా నీ గురించి మాట్లాడితే డైరెక్ట్గా వేస్తే తిరుగల రాయి కట్టి ఎక్కడ ఎత్తున్నాడు ఆయన? సముద్రపు, లోతైన సముద్రం అని. లోతైన సముద్రం అని, అది లోతైన సముద్రం అనే దానికి అలంకార భాష లోతైన సముద్రం, పాతాళం. దేవుడు అందులో ఆ వ్యక్తిని వేసి లేవకుండా చేస్తాడానికి రాయి కడుతున్నాడు. మరి ఈ రోజున ఈ మాట్లాడుతున్నట్టు దేవుని దగ్గర విశ్వాసం ఉన్న నిలకడగా నిలిచి దేవుని వైపు చూస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల కార్యం జరిగించి నడిపిస్తున్న ఉన్నతమైన దేవుడు. ఆయన కొరకు నువ్వు ప్రార్థన చేసుకొని, నా గురించి దేవుడు ఇంతగా కాపుగా వస్తున్నాడే అని ఎదురు చూడాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఎవరి వలన అభ్యంతరములు వచ్చును వానికి శ్రమ,
అభ్యంతరాలు రాక తప్పవు కానీ ఎవరి వలనైతే వస్తాయి వారికి శ్రమ అన్నాడు. ఇప్పుడు ఇస్కరియోతు యూదా అన్నాడండి యేసు ప్రభుకి అభ్యంతరాలు కలగజేశాడు. అవునా కదా? అభ్యంతరాలు కలగజేసిన మరుక్షణమే ఎన్ని రూపాయలు కమ్మేసిన వ్యక్తి యేసు ప్రభుని? ఎన్ని రూపాయలు కమ్మిండి యేసయ్య? 30 రూపాయలకి అమ్మేసి లాస్ట్కి ఏమయ్యాడు? డబ్బు తీసుకొచ్చి పడేసి చెట్టుకు వేసుకొని చచ్చిపోయాడు. తాడు కూడా తెగి పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చాయి. ఏమయ్యాడు ఆ వ్యక్తి? అందుకే ఆ వ్యక్తి గురించి దేవుడు మాట్లాడతాడు. నాశన పాప పురుషుడు చనిపోయాడు అని మాట్లాడతారు. వేసే ఒకనొక టైంలో సందర్భం వాడు తప్ప వీరు ఎవరు కూడా నశించలేదు వేసే మాట్లాడతారు. యోహాను సువార్త 17:12 ఉంది. నాశన పాప పురుషుడు, నాశన పాత్రుడు పాప పురుషుడు నశించున్నాడని దేవుడు మాట్లాడతాడు. అభ్యంతరాలు పెట్టువాడు పాపి. అభ్యంతరాలు పెట్టువాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాతాళానికి వెళ్ళిపోతారు. కనుక ఒక అన్యజనులైన రెబెకాని పెళ్లి చేయడానికి, పెళ్లి చేసుకోవడానికి తీసుకెళ్తానికి ఎలియాజరు వచ్చినప్పుడు నా యజమానుడైన అబ్రహాము నా బంధువుల దగ్గరికి వెళ్ళి ఒక అమ్మాయిని తీసుకురమ్మని ఎలియాజర్ చెప్పినప్పుడు లాబాను కానీ, లాబానుతో ఉన్న వారి ఇంటి వారు కానీ, తల్లిదండ్రులు కానీ అందరూ కూడా ఏమన్నారు తెలుసా? ఇది దేవుని చిత్తము కనుక అవునని చెప్పలేము, కాదని కూడా చెప్పలేమన్నా. అన్యజనులు వాళ్ళు. ఎవరు వాళ్ళు? అన్యజనులే. అన్యజనులు ఏమని మాట్లాడుతున్నారు? అవునని చెప్పలేము, కాదని కూడా చెప్పలేము. అంటే అభ్యంతరాలు ఏమి కూడా మేము అనమన్నాను. మరి విశ్వాసకి క్రైస్తవులైన అంటే చర్చిలో ఉన్నవారే అభ్యంతర కారణంగా మారకుండా జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలి. వాళ్ళు దేవుని పని చేస్తున్నారు. ఏం మాట్లాడు పాపం నీ చేత అయితే వాళ్ళకి తెలియకుండా కొంత ఏమన్నా చేస్తుంటే నీ చేత ఏంది ఇలా కాదు నాన్న ఇలా అని చూపించేటట్టు. ఎందుకు చేస్తున్నావు, ఏంటి, నీకేమొచ్చింది, అయ్యని చెప్పేసి అనకూడదు. తెలియక చాలా చెప్తూ ఉంటారు, అభ్యంతరకరంగా ఉంటారు. కానీ వాళ్ళ గురించి ఇంకో మాట రాసింది. చదువుదాం బైబిల్. కీర్తన గ్రంథము, కీర్తన గ్రంథము 55 కీర్తన 12. నన్ను దూషించేవాడు నాకు శత్రువు కాడు, శత్రువైన ఎడలని దాన్ని సహించవచ్చును. నా మీద మెట్టిపడేవాడు నా మీద పగబట్టిన వాడు కాడు, అటివాడైతే నేను దాగి ఉండవచ్చును. 13. ఈ పని నువ్వు చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడువు, నా పరిచయుడవు. అనబడిందా? ఈ తెగ వేరే. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు సువార్త ప్రకటించుకున్న అందరికీ విశ్వాసం ఎంతమంది చంపేశాడు. లాస్ట్కి ఏమయ్యాడనైనా గొప్ప సువార్థికుడిగా మారిపోయాడు. ఇప్పుడు నేను చెప్పిన వారు వేరే. వీళ్ళు ఎప్పుడు ఇక మన పక్కల్లో రెక్కల్లోనే ఉంటారు. ఈ బ్యాచ్ మన దరిదాపుల్లోనే ఉంటారు. వీళ్ళు ఎప్పుడు కూడా ఆటంకంగా ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా ఈరోజు నీ వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని పిల్లరా, మీలో మార్పు రావాలి, దేవుని కొరకు బ్రతకాలి. ప్రభు మీకు సహాయం చేసి మిమ్మల్ని నడిపిస్తారు, మిమ్మల్ని విడిచిపెట్టండి. ఆమేన్. కనుక విశ్వాసం ముందు నిలకడగా నిలబడండి. ఈ లైవ్ ద్వారా వింటున్న ప్రియ దేవుని పిల్లరా, ప్రభు మీకు సహాయం చేసి మిమ్మల్ని నడిపించగలిగిన మహోన్నతుడైన దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తాడు. ఎంత కారణంగా ఉండక దేవుని వైపు చూస్తూ దేవుని కొరకు బ్రతకండి. ప్రభు మీకు సహాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా ఫైనల్గా ఒక వాక్యం చూపిస్తాను మీకు. మత్తయి సువార్త
మత్తయి సువార్త 18వ అధ్యాయం మొదటి వాక్యం. ఆ కాలమున శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడ గొప్పవాడని అడిగాడు. అమ్మాయి నమ్మడిందా? ఎవరు గొప్పవాడు అంటే వీళ్ళు అనుకున్నారు మీరే గొప్పవాళ్ళరా బాబా అని చెప్తారేమో అనుకుని ఉంటారు. మీరే గొప్పవాళ్ళని చెప్తారని అనుకుని ఉంటారు. ఎందుకు మరి అడగాలని వాళ్ళకి అనిపించింది, అడిగేశారు. ఇక్కడ బైబిల్లో ఒక మాట రాసింది, ఈ అపోస్తలకి ఎప్పుడు గొడవలే, మామూలు గొడవలు కాదు. యేసు ప్రభువుని పక్కన పెట్టుకుని గొడవలు ఆడుతుంటారు. ఏం గొడవలు? పాటని బాగా పాడతా, యేసు ప్రభు వచ్చేటప్పుడు నేను స్టేజ్కి బాగా కడతా. నేనంటే ఎవరుకున్నాను అసలు? శిష్యుల్లో పెద్దోడు నేనే, పేతురు. నేనే పెద్దోడు, ఏదైనా సరే నన్ను పిలుతురాయి అంటాడు పేతురు. ప్రకటనలందరూ రాసిన ఏమంటారు తెలుసా? అపోస్తలందరిలో కానీ నేనే చిన్న వయసు కనుక నన్ను యేసు ప్రభు రాగా నన్ను కౌగిలించుకుని రొమ్ము నాలుచుకుంటూ ఉంటాడు. ఇంకా ఆ గిఫ్ట్ లేదంటాడు వాడు. ఇలా రకరకాలుగా అందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు. అందుకని ఆయన మాట్లాడుతూ అక్కడ 2వ వాక్యం రాసింది, ఒక చిన్న బిడ్డను తన ఎదురు పిలుచుకి వారి వద్ద నిలబెట్టి, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే పరలోక రాజ్యంలో ప్రవేశించుతారని మీతో నిశ్చయమని చెప్తున్నాను. వీళ్ళ గురించి అడిగినా ఆయనకు తెలుసు. ఎవడ గొప్పవాడని మళ్ళీ అడుగుతున్నారు. మరి మేమే గొప్పవాడని 12 మంది గురించి చెప్పాలని వీళ్ళు ఫీల్ అవుతున్నారు. అందుకని ఇవి ఈ మెంటాలిటీ కావాలి. ఆమె మన కూడా ఒక మాట చెప్పారు. బజార్లోని 2 పిల్లలు ఒకే స్కూల్కి వెళ్తారు, వెళ్తూ వస్తున్నారు, ఒకే బస్సులో వస్తున్నారు. ఈ 2 పిల్లలు ఆ బజార్లోనే ఆడుకుంటున్నప్పుడు ఇద్దరికి ఎందుకో గొడవ అయింది, ఇద్దరు కొట్టుకున్నారు. ఇది తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయింది. ఈ తల్లిదండ్రులు మొత్తం వీళ్ళు కూడా కొట్టుకోవడం మొదలెట్టారు. మీకు అర్థమైందా? ఇద్దరు కొట్టుకున్నారు, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయి వీళ్ళు కూడా కొట్టుకున్నారు. లాస్ట్కి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు అయితే పోలీస్ స్టేషన్ ముందు ఈ పిల్లలిద్దరు మళ్ళీ కూర్చొని ఆడుకుంటారు. మీకు అర్థమైందా? పోలీస్ స్టేషన్ వీళ్ళు ఆ తల్లిదండ్రులు ఈ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ ఈ కేసు గురించి మాట్లాడుతుంటే ఈ పోలీస్ స్టేషన్ ముందు వీళ్ళిద్దరు ఆడుకుంటారు గోలీగా. ఎందుకే ఎస్ఐ ఇప్పుడే వస్తారని బయటకు వచ్చింది కేసు పోదామని కారు ఎక్కడ కూడా ఆపి వాళ్ళని పిలిచింది. మీ పిల్లలని వీళ్ళు ఏది మీరు ఇద్దరు ఆడుకుంటారు, మరి వీళ్ళ కోసమే కదా మీరు వచ్చింది పోలీస్ స్టేషన్ కేసు అయింది. తల్లిదండ్రులు బయటకు చెరువు పీకి పిల్లల దగ్గర తీసుకొని, ఎందుకురా ఇప్పుడు మీ వల్ల పోలీస్ స్టేషన్ పెట్టని ఒక చెరువు పీకి పేరుగానే 2 పిల్లలు అంటారు వాడు చాలా మంచోడు ఉంది, ఈడు అంటాడు వాడు చాలా మంచోడు ఉంది. మరి మొన్ననే కదా మీరు కొట్టుకుందంటే ఊరికి నేను కొట్టుకుంటున్నాను, మీరు స్కూల్లో కూడా కొట్టుకుంటూ మీరు కలిసిపోతారు. ఫ్రెండ్ వాళ్ళు లేకపోతే ఉండలేమండి. ఇప్పుడు చెప్పండి, ఎంత కొట్టుకున్నా వీళ్ళిద్దరు కలిసిపోతుంటే పెద్దోళ్ళు మాత్రం పగలగించుకుంటారు. అందుకనే ఆ మనస్సు నీకుండునుగాక అని దేవుడు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ మనస్సు నీకుంటే నిన్ను అభ్యంతరపరుచు వాడెవడో వాడిని తీసుకుపోయి పాతాళం వేస్తాడు. ఊరికి నేయడో ఆ వ్యక్తిని. ఆ మనస్సు నీకుండాలి. ఆమేన్. ఏ మనసు ఉండాలి? ఆ మనస్సు నీకుంటే వాళ్ళ కక్షలు ఉన్నాయా? పిల్లలకి ఈర్ష్యలు ఉన్నాయా? ద్వేషాలు ఉన్నాయా? అసూయలు ఉన్నాయా? హంభం ఉందా? గర్వం ఉందా? ఏమీ లేవు వాళ్ళకి. ఆ మనస్సు కనుక నీలో ఉంటే నిన్ను అభ్యంతరపరుచువాడు ఎవ్వడో వాడిని తీసుకెళ్ళి పాతాళం వేస్తాడు. అందుకన్నాడు ఇక్కడ ఏమన్నాడు ఆయన? చూడండి, నా యందు విశ్వాసం ఉంచి చిన్నవారిలో అన్నాడు. చిన్నవారిని పిల్లవారిని తీసుకున్నాడు ఆయన. ఫస్ట్ వచ్చిన ఆ వ్యక్తిని తీసుకుని ఆ బొడ్డ పిల్లగాడిని తీసుకొని దేవుడు చెప్తూ మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి మనసు మీకుంటే నేను ఖచ్చితంగా మీకు ఆటంకంగా ఉన్నవాడెవడో వాడు బతకనేయాలి. ఆమేన్. గడి సభలు కూడా దేవుని మైత్రి గట్టి కొట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మనసు మీకు కలిగి ఉండునుగా.
ఈర్ష్య, ద్వేష, కలహము, మత్సరము, అసూయ ఏమి కూడా మీలో జాగ్రత్తగా ఉండాలి. ముఖం అంతా చీలించుకొని ఇంటూ తిరగడం, ముఖం అంతా సీరియస్ పెట్టుకుని ఉండడం, ఇలాంటి పనులు చేయకండి. మీకు సాధ్యమేనా? పోలీస్ స్టేషన్ ఇద్దరు తల్లిదండ్రులు ఉన్నారు, 2 కుటుంబాలు ఉన్నాయి, కానీ పోలీస్ స్టేషన్ ముందు గోళీలు వేసుకుని ఆడుకున్నట్టు ఎక్కడుంది? ఇప్పుడు పగ అయిందే వీళ్ళ వల్ల, కేసు అయిందే వీళ్ళ వల్ల. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీలో మార్పు రావాలి. నీలో మార్పు వచ్చినప్పుడు మీరు గొప్ప వాళ్ళు అనబడుతున్నారు. ఆమేన్. నీలో గొప్ప వాళ్ళుగా అనబడాలి అంటే దేవునికి దగ్గర అవ్వాలి. యేసయ్య చెప్పిన మాటలకు లోబడాలి. అలా మీరుండండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. కృప మీకు అందరికి అనుగ్రహించబడుతుంది కాక. ఆమేన్. దయచేసి మోకాళ్ళు కలిగి మోకాళ్ళు ఉండండి. మధ్యలో అమ్మ ప్రార్థన చేస్తారు వాకింగ్ కోసం. రండి, ఇక్కడ రండి, లైవ్ లో రండి. ఇది పెట్టుకోండి. ఇది పెట్టుకుంటే కనబడలే కానీ వాయిస్ వినపడుతుంది అంతే. మీరు కనపడరమ్మా. ఇట్లా పెట్టు, ఇక్కడ కనపడరా? దగ్గర పెట్టు, పర్లేదు, వాయిస్ వినపడదు. ఒక్క నిమిషం. అరే రాని మహాపరిశుద్ధుడా, మహాబలగా నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, ఇంతవరకు ప్రభా మేము విన్న వాక్యము మా హృదయంలో కలిగించిన కాక